వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విజయ ఉత్సవాలు జరుపుకుంటుంది 1 ఇయర్ పాలన మీద. అంటే ఈ ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకు దగ్గరలో ఉంది, అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనాయా లేదా అనే అంశాలపైన తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కోయూరు మాజీ ఎంపీటీసీ సంపత్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. బావురన్న? బాగున్నామన్నా. అన్న ఏంటన్నా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మరి ప్రభుత్వము విజయ ఉత్సవాలు జరుపుకుంటుంది అంటే 1 ఇయర్ పాలన ఘనంగా ముగిసింది మాది, అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ రాష్ట్రంలో, అన్నీ మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చినాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మొట్టమొదటిగా ఆద్య ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, అబద్ధపు హామీలు, దొంగ హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్పి మాయ మాటలు చెప్పి జూట అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజలు పడుతున్నటువంటి బాధలు అసలు వర్ణితాతీరం. ఘోరమైన పరిస్థితులలో అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర బడ్జెట్ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు బడ్జెట్ సమావేశంలో ఉండి ఆయనకు రాష్ట్ర బడ్జెట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉండి కూడా అమలు కాని హామీలు ఇచ్చి జూట హామీలతోటి, అబద్ధాల హామీలతోటి ఈరోజు గద్దెనెక్కినటువంటి రాష్ట్ర గవర్నమెంట్తో ప్రజలు నానా తిప్పలు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని తిట్టారంటే అన్ని ఎటువంటి అబద్ధము హామీలు అనంటే టీఆర్ఎస్ గవర్నమెంటు 2 పంటలకు పంటకు 5,000 చొప్పున 10,000 రూపాయలు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాము, 15,000 రూపాయలు ఇస్తాము. ఏదైతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉందో కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాము, వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇస్తాము. ఇలా చెప్పుకుంటా పోతే 420 జూట హామీలు, దొంగ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఈరోజు ప్రజలు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వృద్ధులేమి, వితంతులేమి, మహిళలేమి, రైతులేమి, ఏ సెక్టార్ అయినా ఈరోజు ఈ ప్రజాపాలన వల్ల ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ప్రజాపాలన అనేది మేము సవ్యంగా చేస్తున్నాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ రాష్ట్రంలో. ప్రజావాణి కూడా మేము ప్రతి జిల్లాలలో కలెక్టరేట్లో కావచ్చు ఏకంగా ప్రజాభవన్ అని చెప్పేసి ప్రజావాణి నిర్వహిస్తున్నాం హైదరాబాద్ ప్రగతి భవన్లో అని చెప్పేసి సీఎం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఒక విషయానికి వస్తే ఇప్పటికే ఏ రాష్ట్రం కూడా ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రుణమాఫీ 2 లక్షలు ఒకే కాలంలో చేసింది లేదు. మేము ఇచ్చినాము, ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో ఈ హామీని ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం రైతులకని, ఇప్పటికీ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైతులకు అందరికీ మేము రుణమాఫీ చేసినాము. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు కూడా మేము వేస్తున్నాము, వేయడానికి సిద్ధంగా ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎట్లా చూడొచ్చు దీన్ని? రైతు బంధు అనే డబ్బులను ఎగగొట్టి ఈరోజు రుణమాఫీ చేస్తామని మొత్తం రుణమాఫీ చేస్తామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పచ్చి అబద్ధం, మోసం, ప్రజలను మాయ మాటలకు గురి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 అబద్ధపు హామీలు ఇచ్చిందే కాకుండా మళ్ళీ మొన్న ఒక సభ పెట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయోత్సవ సంబరాలను పెట్టి అందులో కూడా తప్పుడు బడ్జెట్ ఆయన చెప్తూ ఎవ్వరికి ఇప్పటికి కూడా సంపూర్ణమైన 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఈరోజు మా గ్రామంలోనే, మా కోహిర్ మండలంలో నేను కాంగ్రెస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారికి నేను బహిరంగంగా ఒక విషయం అడుగుతా ఉన్నాను. దమ్ముంటే రైతులు ఎంతమంది ఉన్నారో మీరు బహిరంగంగా వెళ్దాం. ప్రతి గ్రామానికి సుమారు మా కోహిర్ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఎంతమందికి మీరు రుణమాఫీ అయిందో చూపెట్టాలి. అన్ని అబద్ధపు మాటలు. అసలు ఎవ్వరు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటివరకు జరగలే. రైతులకు అదే కాకుండా ఈరోజు మళ్ళీ రైతులకు 3 విడతలకు ఇస్తాం, మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు రైతు క్షేత్రంలోకి వెళ్తే గిట్ట ఈ కాంగ్రెస్ నాయకులైనా లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఖచ్చితంగా ఆడ కలెక్టర్ పైన ఏ విధంగా అయితే ప్రజలు తిరగబాటు చేసినరో అంతకంటే ఘోరమైన దుస్థితి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు, ఈ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు తగిన మూల్యం తప్పకుండా వాళ్ళకు ఎదుర్కొనే సందర్భాలు తొందరలో రాబోతున్నాయి. సో మరి ఇంకో విషయానికి వస్తే ఇప్పట్లా అంటే మొన్న ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది.
తెలంగాణ తల్లిది. అంటే గత ప్రభుత్వమే అన్ని విధాలుగా తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలని చెప్పేసి సబ్బండ వర్గాలతో చర్చలు జరిపి, గాయకులతోని, రచయితలతోటి, మేధావులతో చర్చలు జరిపి ఒక రూపుని తీసుకొచ్చి ఇది తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలి, ఆభరణాలు వేసుకొని ఓ కిరీటం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మరి దాన్ని తొలగించేసి ఇప్పుడు ఒక సాదాసీదాగా, అంటే అక్కడ ఆభరణాలు లేకుండా, కిరీటం లేకుండా, అంటే ఊళ్ళో ఒక మహిళలు ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినాము అని ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒకసారి ఇంప్లిమెంట్ అయిందని మళ్ళీ దాన్ని తొలగించేసి మన అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటు అనుకూలంగా మనం చేసుకోవచ్చా? వందలాది వేలాది మంది అమరుల ప్రాణత్యాగంతో తెలంగాణ ఏర్పడింది. 60 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం, లాఠీల దెబ్బలు, ఎంతో కాయ కష్టాలతోటి ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి సాధించిన తెలంగాణ ఈరోజు తెలంగాణ తల్లి. దేశంలోనే అత్యధికంగా సంపద ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు కేవలం సెక్రటరియట్ ముందు కాంగ్రెస్ యొక్క హస్తాన్ని చూపెట్టడానికి ఈరోజు ఏదో వాళ్ళు చరిత్రను తూడిపేస్తాం, కేసీఆర్ చేసిన ఆనవాళ్ళు తీసేస్తామని కళ్ళగంటా ఉన్నారు. అది చరిత్రలో కూడా జరగని పని. కేసీఆర్ అంటోడు ప్రాణత్యాగాలు సైతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు బంగారు తెలంగాణతో పాటు బంగారు తల్లి లాంటి విగ్రహాన్ని పెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వానిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలందరినీ దిక్కులేని స్థితిలో, అంటే బీద స్థితిలో చూపెడతా ఉన్నది రాష్ట్రంను. ఒక విషయం నేను అడుగుతా ఉన్నాను ఈ మీడియా ద్వారా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి, మనకు ఇప్పుడు భారత్ మాత కూడా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా భారత్ మాత అదే స్థితిగా ఉంది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా భారత్ మాత యొక్క చిత్రపటాన్ని మార్చినటువంటి చరిత్ర బీజేపీ కూడా లేదు. అక్కడ జరుగుతున్నప్పటికి కూడా అటువంటి సందర్భాలలో మార్చని ఉన్న సిచ్యువేషన్లో కూడా ఈరోజు సిగ్గు శరం అనేది లేకుండా ఈరోజు మన తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చిన చరిత్ర, ఆ శాపం వీళ్ళ ప్రజల యొక్క శాపము ఈరోజు ప్రజలను ఎలాంటి ఏం లేని స్థితిలో చూపెడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ప్రజల ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుభవించే రోజులు తొందరలో ఉన్నాయి. అంటే సో ఇంకో విషయం అంటున్న ముఖ్యమంత్రి, అన్ని రంగాలలో మేము ముందుకు పోతే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మాత్రమే అడ్డుకట్టు వేస్తున్నారు, మమ్మలను అడుగడుగున అడ్డుకుంటున్నారు, అంటే వాళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఇష్టం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ ఇంకో విషయం, అంటే కేసీఆర్ చేయని 10 ఏళ్లలో మేము కేవలం 10 నెలల్లో లేదా 1 ఇయర్ అయింది, ఇప్పటికి 1 ఇయర్లోనే మేము అభివృద్ధి చేసినాము అని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు నేను ప్రజల పక్షాన, ముఖ్యంగా నా 4th ఎంపీటీసీ ప్రజల పక్షాన కూడా ఈరోజు నేను మొట్టమొదటిగా గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తూ ఉన్నా. నువ్వు ప్రపంచంలోనే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం అది కాదు. లాగుల తొండలు ఇడుస్తా, చెట్టు గట్టేసి కొడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని అది ఏం లాంగ్వేజ్ అయినది? అసలు చదువుకున్నాడు ఆయన? బుద్ధి జ్ఞానం ఏమన్నది ఆయన కొద్దిగానన్నా? మాట్లాడే విధానం ఏమన్నది ఆయన కొద్దిగానన్నా? నీ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలు నువ్వు ఒక ఉన్నత గౌరవప్రదమైన సీట్లో కూర్చున్న వ్యక్తి ఈరోజు ప్రతిపక్షాలపైన కానీ ప్రజలపైన కానీ మీడియా పైన కానీ నేను లాగల తొడలు ఈడుస్తా, చెట్టు కట్టేసి కొడతా, నేను అది చేస్తా, ఎవరు రూపురేఖ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క రూపురేఖలు లేకుండా చేస్తారంటే అది చరిత్రను దూడిపే దమ్ము ఈ రేవంత్ రెడ్డికి లేదు. తొందరలోనే ఆయన వాళ్ళు గెలిచినటువంటి ఆయన ఎమ్మెల్యేలే ఖచ్చితంగా ఆయనను గద్దె దించబోతున్నారు. ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ సుధరాస్తలేదు. ప్రజలకు లేనిపోని మాయ మాటలు మోసాలు చేసి ఈరోజు గద్దెనెక్కిండు. తొందరలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి సీట్ నుంచి తొలగడం ఖాయం. చివరిగా మీరు ఒక ఎంపీటీసీగా ఇక్కడ రన్ అయ్యారు, చేశారు, ఇప్పుడు మాజీ అయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి 4 లక్షల పైగా ఇండ్లు కట్టిస్తామని చెప్పారు పేదలకు, ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద. సో మరి అలాంటిది జరిగిందా? మళ్ళా ఒక 1 ఇయర్లోనే రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, 1 ఇయర్లోనే 2 lakhs ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకు అన్నారు. అంటే రాష్ట్రంలో ఈ 2 ఇంప్లిమెంట్ అయినట్లన్నా? ఏదైతే కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రో, హైడ్రా పేరు మీద హైడ్రా డ్రామాలాడి అనవసరంగా బీదలను కష్టపడి సంపదతో కట్టుకున్న ఇండ్లను ఈరోజు అక్రమంగా కూలగొట్టి, ఎలాంటి డిపిఆర్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి నోటీస్ లేకుండా కూలగొట్టి వాళ్ళ ఉసురు తీసినటువంటి ఘనత ఈ గవర్నమెంట్ది.
ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా వీళ్ళు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కట్టరు వాళ్ళతో కాని పని. ఎందుకంటే ఓన్లీ పేపర్ ఇవ్వడం మట్టుకల పని. ఈ సర్వే ఆ సర్వే ఇంతకుముందు కొన్ని సర్వేలు అయినాయి. ప్రతి ఒక కుటుంబానికి సంబంధించిన ప్రతి డేటా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ప్రతి సబ్బండ వర్గాలది, ప్రతి కులం యొక్క డేటా, ఈ రాష్ట్రంలో ఏముంది ఏంది అన్న డేటా, ప్రతి ఒక్క డేటా రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉన్నది. మాయ మాటలు అనవసరంగా. మొన్న జరుగుతున్న సర్వే ఏదైతే ఉందో, ఒక ఉపాధ్యాయుడు వచ్చి స్కూల్లో అన్ని కులాల పిల్లలకు ఏబిసిడీలు అక్షరాలు పాఠాలు నేర్పవలసిన సందర్భాలు అవి. ఈరోజు ఒక ఇంటికి వచ్చి ఆ ఉపాధ్యాయుడు అనేటోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల సిగ్గుశరం లేకుండా నీదే కులం, నీదే మతం, నీవే దేవుణ్ణి నమ్ముకుంటావు, నీకేం జరుగుతుంది అని అడిగే దుస్థితికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను తెచ్చిన చరిత్ర ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిది. ఓకే, థ్యాంక్ యూ అన్న.